హలో ఫ్రెండ్స్, ఈరోజు మా చెరువులో పట్టిన చేపలు అండి. ఇది మా ఊరు చెరువులో పట్టిన చేపలు తీసుకొచ్చి చేస్తున్నాడు మా అన్నయ్య. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. చేపల పులుసు అయితే వండమండి, చేపలు కర్రీ వండుతున్నాను చూడండి. పసుపును సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నా. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగినాక కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్నాక చూడండి, చాలా బాగా వేగిపోయినాయి కదా. వేగినాక ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్నా. అవి కొంచెం మగ్గినాక టమాటా చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక బాగా మగ్గిపోవాలి. బాగా వేగిపోయి దగ్గరగా అవ్వాలన్నమాట. తర్వాత పసుపు, కారం, సరిపడా కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. కొంచెం పసుపు, కారం కూడా ఇక్కడ చేపలు చేసి వచ్చినప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా చేపలు వేసుకోవాలి. చేపలన్నీ వేసుకొని ఆ పేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక కాస్త ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కాసేపు వదిలేసేయాలి అట్లా. తర్వాత కొంచెం వాటర్, సరిపడా వాటర్ వేసుకొని కూర ఉడకనివ్వాలి. బెత్తులు మా ఇద్దరి కోసం టీ పెట్టుకున్నాం, మా అమ్మ కోసం, నా కోసం. కూర కొంచెం ఉడికినాక పచ్చి కరివేపాకు రెమ్మలతో సహా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఫిష్ కర్రీ మసాలా వేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి కర్రీ. చాలా బాగుంటుంది. ఎప్పుడు పులుసే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ట్రై చేయండి.